ఓం గంగాడపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారించే గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహువు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సూచిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిగిస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కుటుంబంతో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి గోచారరీత్యా 2026 సంవత్సరంలో ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ఎటువంటి అదృష్ట యోగాలు కలిసి రాబోతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి విశేషంగా చూసుకుంటే జనవరి నుంచి ఏప్రిల్ 15వ తారీఖు దాకా సూర్య భగవానుడు అంతా కూడా స్వల్పంగా బలహీనంగా ఉంటారు కావున ఇక్కడి నుంచి మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడైతే జనవరి 28వ తారీఖు తర్వాత మీకు అంగారకుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఇక ఉచ్చస్థానంలో మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనయోగం సిద్ధించడానికి కానీ, భూసంపద లభించడానికి కానీ, మీకంతా కూడా వాహన యోగం సిద్ధించడానికి కానీ, ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ, భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ, అధికంగా మీకంతా వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు గణించడానికి కానీ, ఈ వివిధ వ్యాపార రంగాల్లో ఎప్పుడైతే అంగారకుడు రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేస్తూ ఉంటారో అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఈ యొక్క
శునకాలకు కానీ పక్షులకు కానీ ఆహారం పెట్టడం వల్ల మీరంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పక్షులకి ఏమైనా ఆహారం పెడుతూ ఉండడం వల్ల సకల దారిద్ర్యం అంతా కూడా నివారణ కలుగుతుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఈ యొక్క కందులు గాని, మినువులు గాని, శనగలు గాని నానబెట్టినవి ప్రతినిత్యం కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ఓం శరవణ భవాయ నమ, ఓం శరవణ భవాయ నమ, ఓం శరవణ భవాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం తద్వారా అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, దత్తాత్రేయ స్వామి వారి వల్ల శీఘ్రంగా శుభ కార్యక్రమాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో, నవగ్రహాలకి ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. జన్మ జన్మాంతరమైన దారిద్ర్యం అంతా కూడా నివారణ కలుగుతుంది. అధికంగా లాభాలు సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. ఇక్కడ జూన్ 14 తర్వాత బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల వృశ్చిక రాశి జాతకులకంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ జన్మ జాతకంలో ఈ యొక్క చంద్రభగవానుడు నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు కావున జన్మజాత వశాత్తు చంద్రభగవానుడు ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేసుకుంటూ ఉండాలి. సోమవారం రోజున, ప్రతి సోమవారం రోజున కొద్దిగా బియ్యం అంతా కూడా బ్రాహ్మణకు దానం చేసుకుంటడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది, మనోవికారం అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ గ్రహాలకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తుంటారో, ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బృహస్పతి, రాహు, చంద్ర భగవానుడికంతా కూడా మీరు జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల దారిద్రాలంతా కూడా నివారణ కలిగి గ్రహదేవతల అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి, రాజ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి పదవి లభించడానికి ఆగస్టు నుంచి సెప్టెంబర్ లోపల మీకు మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అధికంగా లాభాలు ఇవ్వబోతున్నారు. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాతి క్రతువులు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్టయోగం కలిసి వస్తుంది. ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్పు మాత్రమే చెప్తూ ఉంటాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు, సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. 2026లో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది.
మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. విశేషంగా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది, ధనయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వ్యాపారస్థంలో కానీ, మీ గృహంలో కానీ, దేవాలయ ప్రాంతంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.